హాయ్ స్టూడెంట్స్, హేటాపర్ వెబ్సైట్లో కోర్సెస్ ఎలా ఎన్రోల్ అవ్వాలో చూపిస్తాను. అండ్ మీకు వచ్చేసి ఏంటంటే మీకు ఇచ్చిన లింక్ ఉంది చూసారా, heytopper.graphy.com. అలా మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే చాలా కోర్సులు అప్లోడ్ చేశాను బేస్డ్ ఆన్ యువర్ రికమెండేషన్స్. అండ్ మీకు కావాల్సినటువంటి కోర్స్ మీద క్లిక్ చేసుకోవచ్చు. అండ్ మీకు వచ్చేసి సమ్ బేసిక్గా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి పైథాన్ కోర్సులో వచ్చేసి ఏంటంటే మీకు చాలా మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. అంటే చాలా కాన్సెప్ట్స్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, బేసిక్, ఇంటర్మీడియట్ అన్నీ మీకు కవర్ చేసే విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను. అండ్ మీకు చూస్తే బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి అండ్ కోర్స్ దేంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంగ్లీష్లోనే లేకపోతే తెలుగు లేకపోతే హిందీనా మరాఠీనా ఏదో ఒకటి. అండ్ తర్వాత వచ్చేసి మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మీకు కావాలంటే లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మెయిన్ యాక్సెస్ అనేది ఏంటంటే 2 years పాటు వ్యాలిడిటీ ఉంటుంది. 2 years అంటే ఏంటంటే మీరు ఈరోజు కోర్స్ పర్చేజ్ చేశారనుకోండి, తర్వాత వారు 2 years వరకు మామూలుగా చేసుకోవచ్చు. అండ్ వ్యాలిడిటీ టైం ఇది, ఈ టైం వరకు మీరు యాక్సెస్ చేసుకోవచ్చు కోర్స్ని. అండ్ ఇప్పుడు మీరు తీసుకున్న తర్వాత చూసేసి అంటే కోర్స్ ఒకసారి వాచ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని తర్వాత ఫ్యూచర్లో ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, లేదా 6 months తర్వాత ఏదైనా జాబ్కి వెళ్ళాలి, అప్పుడు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, మీరు కమ్మగా ఓపెన్ చేసేసుకొని చూసుకోవచ్చు, లాగిన్ అయిపోయి ఎలాంటి ఇష్యూ ఉండదు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే పేమెంట్స్లో ఎలాంటి ఇష్యూ లేకుండా నేను ఆల్రెడీ చూస్తున్నాను. అండ్ మీరు ఇన్ కేస్ ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే లాగిన్ అయ్యే టైంలో కావచ్చు, లేకపోతే ఏదైనా పేమెంట్ చేసే టైంలో అవ్వచ్చు, అలాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసేటప్పుడు నాకు జస్ట్ కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి, అందరు ఆల్ అబౌట్ జేఎన్టీకే గ్రూప్స్లో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. కాబట్టి ఏంటంటే అందరూ మీరు ఒకసారి నన్ను కాంటాక్ట్ అయితే ఏదైనా ఇష్యూ ఉంటే ఆ రెస్పెక్టివ్ డీటెయిల్స్తో, అంటే మీ యొక్క ఏ కోర్స్ చేసుకున్నారు, ఎందులో ఇష్యూ అవుతుందో ఆ ఒక బేసిక్ డీటెయిల్స్తో నన్ను కాంటాక్ట్ అయితే నేను వాటి యొక్క ప్రాసెస్ చేపిస్తాను. అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే మీరు ఈ ప్రైజ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రెగ్యులర్గా ఇంతవరకు మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేసాం కదా కానీ మామూలుగా రిసోర్సులు, ఇది ఒకటి మనకి పెయిడ్గా పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, అండ్ మనం ఏంటంటే కోర్సులో వచ్చేసి ఏంటంటే మనకు ఈ సెక్యూర్డ్ ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్లో మనం హోస్ట్ చేస్తున్నాము. అంటే ఏంటంటే ఏదైనా కోర్సులో ఉడేమి అవ్వచ్చు, అలాంటివి కావచ్చు, అన్నీ ఏంటంటే ఒక ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ని యూస్ చేస్తాయి. అంటే ఏంటంటే కోర్సులు అవన్నీ మీకు ల్యాగ్ రాకుండా, లేకపోతే ఈజీగా ఉండాలి సర్వీస్ అనేది, అన్ని దానికోసం వచ్చేసి ఎల్ఎంఎస్ని యూస్ చేస్తాం మనం అందరం. అండ్ ఆ విధంగా నేను కూడా ఒక హై ఎండ్లో ఉన్నటువంటి హై సెక్యూరిటీ మనం యూస్ చేస్తున్నాము. అండ్ దానికి వచ్చేసి ఏంటంటే నేను మంత్లీ 10.8K అండ్ మామూలుగా పే చేయాల్సి వస్తుంది. అంటే రెగ్యులర్గా మామూలుగా ఈ పే చేయడం కూడా అన్నీ మీకోసమే, నా కోసమని కాదు, మీకోసమే, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎప్పుడైనా చెక్ చేసుకునే విధంగానే. నాకు వచ్చేసి మామూలుగా మంత్లీ 10.8K అండ్ తర్వాత మళ్ళీ జిఎస్టీ కూడా ఉంటుంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఈ కోర్సులన్నీ మీకు ఏపీర్ అవుతున్నాయి చూసారా, ఈ యొక్క మామూలుగా ఈ మాడ్యూల్స్, లెసన్లు అవన్నీ. అండ్ వీటినన్నీ వచ్చేసి ఏంటంటే మనం వేరే సర్వర్ నుంచి మనం తెప్పించుకుంటున్నాము. అండ్ ఆ సర్వర్ యొక్క కాస్ట్ వచ్చేసి ఏంటంటే ప్రతి యూజర్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవ్రీ స్టూడెంట్కి బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ రిజిస్టర్ అయ్యారనుకోండి మనకి ఈ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయితే మనకి $25 పే చేయాల్సి ఉంటుంది. అండ్ $25 per month ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ అయ్యారనుకోండి, ఇంకా మనకి పే చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు 100 మంది రిజిస్టర్ అయితే 100 × $25 అంటే $2,500 మంత్లీ. ఈ విధంగా మనకి కాస్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే రెగ్యులర్గా యూసేజ్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే అండ్ ఇప్పుడు మనకు వచ్చేసి 90,000 స్టూడెంట్స్, ఇంకా ఎక్కువ మందే ఉన్నారు, 1 lakh దాటేశారు. అండ్ తర్వాత ఏంటంటే ఎంతమందిని మనకు చేయాలంటే మళ్ళీ నాకు కూడా ఎఫోర్డ్ చేయాలి కదా నేను కూడా. దానికోసం ఏంటంటే రెగ్యులర్ 139 పెట్టాను. బట్ ఏంటంటే ఈ కోర్సులు మీరు బయట పర్చేజ్ చేయాలి, ఇదే కోర్సు మీరు బయట పర్చేజ్ చేయాలంటే మినిమం 3,000-4,000 ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను అలాంటి ఇన్స్ట్రక్టర్స్తో మనం చేపించాము. అండ్ దాంతోపాటు వాళ్ళకు కూడా మంచిగా రికార్డింగ్ చేసి మనకు పంపించారు, మన యొక్క ఆల్ అబౌట్ జేఎన్టీకే కోసం, ఆజహబ్ కోసం. కాబట్టి ఏంటంటే మీరు ఈ విధంగా చేసుకోండి. నేను ఇప్పుడు ఒక కోర్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయ్యాను, మీకు ఈ విధంగా చూపిద్దామని ఒక కోర్సులో ఎన్రోల్ అయ్యాను. అండ్ నేను వెబ్ డెవలప్మెంట్ దాంట్లో ఒకసారి కోర్స్ ఎన్రోల్ అయ్యి చూపిస్తాను. ఇది నేను ఆల్రెడీ పర్చేజ్ చేశాను కాబట్టి బై నౌ నుంచి కంటిన్యూకి వెళ్ళింది. మీరు కొంచెం ఇంటర్నెట్ ఏదైనా ఇష్యూ ఉంటే కొంచెం వెయిట్ చేయండి. కొంచెం వెయిట్ చేస్తే ఏమైందంటే మీకు అక్కడ ఏదైనా పర్ఫామ్ చేయాలనుకోండి, ఆపరేషన్ పర్ఫామ్ అయింది. మీరు చూస్తే ఇందులో దాకా బై నౌ అని ఉంది, రెగ్యులర్గా నేను కొన్నాను, బట్ అంటే నాకు బై నౌ అని కనిపిస్తుంది. చూస్తే మళ్ళీ కొంచెం వెయిట్ చేశాను అనుకోండి, కంటిన్యూ అని ఉంది. అలా మీరు కొంచెం వెయిట్ చేయగలిగితే మీకు కంటిన్యూగా మామూలుగా రెగ్యులర్ కోర్స్ వాచ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీకు వచ్చేసి కోర్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఉంటుంది. అండ్ తర్వాత మీరేం చేస్తారంటే జస్ట్ హలో
internet. Welcome to the new session. అండ్ మీరు క్లిక్ చేయగానే మీ కోర్స్ అనేది ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మీకు ఈ సెక్షన్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏది కావాలనుకుంటే ఆ కోర్స్ అనేది మీరు చూసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మీకు అన్ని కోర్సులు అన్నీ కంప్లీట్ అవుతూ ఉంటే పైన మీకు కనిపిస్తాయి. ఎంత టైంలో చేశారు, ఎంత టైంలో మామూలుగా అన్నీ అయిపోయినాయి అని ఇలా చూస్తారు. అండ్ తర్వాత వచ్చేసి సర్టిఫికేట్, మెయిన్ సర్టిఫికేట్ కదా. మెయిన్ సర్టిఫికేట్ ఏంటంటే మీకు అన్ని కోర్సులు, అంటే ఇప్పుడు కోర్సు ఉందనుకోండి, కోర్సులో ఒక 50 లెసన్లు ఉన్నాయి లేదా 50 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అన్నీ మీరు కంప్లీట్ చేయగలిగితే మీ కోర్స్ సర్టిఫికేట్ వస్తుంది. ఎందుకంటే మీరు నేర్చుకుందామని తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు కంప్లీట్ చేస్తారు, అది ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ముందుగా నేను ఇన్ఫామ్ చేస్తున్నాను. మీరు ఇన్ కేస్ సర్టిఫికేట్ అని క్లిక్ చేసినా కానీ మీకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అంటే ఎర్రర్ కాదు, రెగ్యులర్గా ఒక ఇన్ఫామ్ చేస్తుంది మీరు కంప్లీట్ చేయాలన్నట్టు. మీరు కంప్లీట్ చేస్తే ఇక్కడ మీకు 100% అని వస్తుంది. ఇక్కడ 0% కంప్లీటెడ్ ఇన్ 1 minute ఉంది కదా, అక్కడ ఏంటంటే 100% కంప్లీట్ అయిపోయినాక మీకు సర్టిఫికేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఏంటంటే మీకు ఆ విధంగా మీరు ఆటోమేటిక్గా చూసుకోవచ్చు. అండ్ తర్వాత మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చిందనుకోండి, ఏదైనా వీడియో సరిగ్గా ప్లే అవ్వకపోవడం వల్ల లేదా ఇలా మీకు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వైట్ స్క్రీన్ వస్తుంది చూసారా, దీన్ని వచ్చేసి ఏంటంటే జస్ట్ ఇంటూ కొట్టండి. అది వన్ ఆఫ్ ద ప్రీలోడర్ అనేది కరెక్ట్గా లోడ్ అవ్వట్లేదు. అండ్ దాంతోపాటు ఏంటంటే మీరు కోర్సులో ఎన్రోల్ అయిన తర్వాత వీడియో యొక్క ఆడియో, అంటే వీడియో ఉంటుంది కదా, వీడియోకి ఏదైనా వాయిస్ రాలేదనుకోండి, కొంచెం వెయిట్ చేయండి. అదేంటంటే కొంచెం లోడ్ అవ్వాలి, సర్వర్ నుంచి మనం తీసుకోవాలి కదా, కొంచెం లోడ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ అప్పుడు కూడా రాలేదనుకోండి, ఒక లెసన్ నుంచి ఇంకొక లెసన్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఒకటో లెసన్ చూసారండి, ఒక్క నిమిషం నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒకటో లెసన్ ఉంది, ఒకటో లెసన్ నాకు ప్లే అవ్వలేదు, సౌండ్ రాలేదు. ఏం చేస్తారంటే రెండో లెసన్ నొక్కండి. రెండో లెసన్ నొక్కినాక ఏంటంటే ఆ సర్వర్ అనేది ఏంటంటే ఆ యొక్క రిసోర్స్ని ఏంటంటే సర్వర్ అనేది ప్రీలోడ్ చేస్తూ ఉంటుంది ఆ లోపు. తర్వాత ఏంటంటే మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఇష్యూస్ ఏమి ఉండవు. అండ్ తర్వాత అన్నీ నేను మేనేజ్ చేస్తూనే ఉన్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఏదన్నా మీకు ఇష్యూస్ ఉన్నాయి అని అంటే ఫస్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే మీ దగ్గర మనీ తీసుకొని తర్వాత మామూలుగా తక్కువ కోర్సులు ఇద్దాము, లేకపోతే ఫేక్ చేద్దాం, అలాంటివి నా దగ్గర అసలు జరగవు. ఎందుకంటే మనం చేస్తున్నంత మీకోసము, అది కూడా జెన్యూన్గా ఉంటాయి. అండ్ రెగ్యులర్గా ఏంటంటే నేను వేరే మామూలుగా ప్లాట్ఫామ్స్ అన్నీ ప్రమోట్ చేస్తాను కదా, వాటికి ఏదైనా ఇష్యూస్ ఉంటే నాకు అంత ఐడియా ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే ఈ యొక్క ప్లాట్ఫామ్లో, ఈ యొక్క హేటాపర్ దాంట్లో ఎలాంటి ఇష్యూ ఉన్నా, ఓకేనా, మన దేని గురించి ఇష్యూ ఉన్నా కానీ ఫస్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. నాకు అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఏంటంటే మీకు ఎలాంటి ఇష్యూ లేకుండా నేను బ్యాక్ ఎండ్ నుంచి నేను చేస్తాను, ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క కోర్సులు కూడా నేను ఇంకా బెటర్గా ఇస్తూ ఉంటాను. మీకు కావాల్సినటువంటి కోర్స్ని మీరు ఎన్రోల్ అయ్యి నేర్చుకోండి, బాగా నేర్చుకొని మీ యొక్క కెరీర్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీకు కావాల్సినటువంటి అన్ని ఇన్పుట్స్ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్ ది బెస్ట్.